నమస్కారం అండి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా స్టూడెంట్ ప్రొటెస్ట్ ఒకటి స్టార్ట్ అయిందన్నమాట. లైక్ అందులో వైసీపీ వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అయితే ఇక్కడ మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి. ఒక్కొక్క సీట్ని 20-30 లక్షలు పెట్టి అమ్మేశారు ఆంధ్రప్రదేశ్లో. సో అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, ఐటీ శాఖ మినిస్టర్ కావచ్చు, నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలి అని చెప్పేసి అంటున్నారు. సో ఎంతవరకు ఇందులో నిజాయితీ ఉందంటారు? అబద్ధాలు చెప్పడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందు ఉంటుంది. ఎందుకంటే జరిగింది జరగనట్టు, జరిగేది జరిగినట్టు చెప్తూ ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేటటువంటి అబద్ధపు మాటలు నమ్మి ఏ స్టూడెంట్ కూడా ముందుకెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఈవేళ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఎంత అద్భుతంగా తయారు చేసుకుంటూ బ్రహ్మాండమైనటువంటి బిడ్డల భవిష్యత్తుకు బాటలు వేసుకుంటూ ముందుకెళ్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా లోకేష్. అలాంటి వ్యక్తిని కూడా వీళ్ళు అక్కడైనా కేంద్ర ప్రభుత్వంలో ఏదో ఒక తప్పిదం జరిగిందని దాన్ని బూసిగా చూపిస్తూ ఇప్పుడు నారా లోకేష్ గారిని ఆ రకమైన విధంగా ట్రోల్ చేస్తున్నారు తప్ప వాస్తవంగా నారా లోకేష్ ఈవేళ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ బిడ్డల ఆశాజ్యోతి. అంటే సార్ ఒకవేళ నిజంగా అవకతవకలు అయ్యి ఉండొచ్చు కదా, అంటే నిప్పు లేనిది పొగరాదు అంటారు, ఏం లేనిది వీళ్ళు ఎందుకు అంటారు? వీళ్ళు ఎలాగైనా నిప్పు పెడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ రకమైనటువంటి దుర్మార్గాలు చేయొచ్చు, వాళ్ళ ఆలోచనలో ఉన్న దుర్మార్గాలన్నీ కలిపి పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద విషం చింపుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాట్లాడినారు? దేవుళ్ళ లాంటి పవన్ కళ్యాణ్ గారిని వేళ ప్యాకేజీ తీసుకుంటున్నాడని, ఏదో జెండాలు మోస్తున్నాడని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అలాగే నాయకులు, వీళ్ళంతా కూడా ప్రాపకాండ సృష్టించడమే తప్ప వాస్తవం ఉండదు. ఎందుకంటే మంచి చేస్తే చెడగొట్టాలనే ఆలోచన ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడలోనే ఉండకూడదు. ఎందుకంటే అన్ని దరిద్రమైనటువంటి తప్పులు చేశారు. కాబట్టి ఈవేళ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం చాలా బాగుంది, ఏ అనుమానం వద్దు. నారా లోకేష్ గారిని అందరూ కూడా అభినందిస్తున్నారు. ఖచ్చితంగా లోకేష్ భవిష్యత్తులో మంచి నాయకుడిగా నిలబడతారు. ఇప్పుడు మెగా డిఎస్సి అయిపోయి ఇన్ని రోజులు అవుతుంది కదా, అంటే ఇన్ని రోజుల పాటు కనిపించిన అవకతవకలు జస్ట్ ఇప్పుడే కనిపించాయి. అంటే ఢిల్లీలో అది సక్సెస్ అయింది, ఇక్కడ కూడా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారు. ఢిల్లీలో సక్సెస్ అయిందని ఎవరన్నారు? ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశారు తెలుసా? అసలు ఈ విషయం తెలిస్తే ఎవడు కూడా ధర్నాకు కూడా వెళ్ళడు. ఇన్ని రోజులు మన దేశం మీద కక్ష కట్టినటువంటి ఎన్ని దేశాలు ఉన్నాయి, ఏ రకంగా మన దేశాన్ని సర్వనాశనం చేద్దామని చెప్పి ఏ దేశాలు ఆలోచిస్తున్నాయి, ఏ రకంగా వీళ్ళకి ఫండింగ్ జరుగుతుంది, ఇవన్నీ ఉగ్రకారుల కుట్ర లేకపోతే ఏ దేశం పాకిస్తాన్ కుట్ర అని చెప్పి అనేక విధాలుగా ఆలోచనలు చేస్తూ ఈవేళ లాస్ట్కి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. సార్ మొత్తానికి ఇప్పుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అవకతవకలు ఏం జరగలేదు? జరగవు, 100% జరగవు. పవన్ కళ్యాణ్ అద్భుతమైన పర్సనాలిటీ, అలాంటివి ఏమన్నా ఉంటే అసలు ఒప్పుకోడు. ఈవేళ ప్రభుత్వానికి అండగా, జనాలకు అండగా, పేదలకు అండగా, యువకులకు అండగా ఈవేళ ప్రభుత్వం నిలబడుతుంది. ఎక్కడో లాస్టు చాలా దీనావస్థలోకి వెళ్ళిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో. ఎక్కడ కూడా కంపెనీలు లేవు, ఉద్యోగాలు లేవు, పిల్లల భవిష్యత్తు లేదు. కాబట్టి ఈవేళ అన్నీ ఒకటి వాళ్ళు పెంచుకుంటూ స్టార్ట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూటమి ప్రభుత్వంతోనే ఉంటుంది. నారా లోకేష్ కడిగిన ముత్యం ఆయనకు ఎదురే లేదు.